విజయవాడ దుర్గగుడి సెక్యూరిటీ టెండర్ రాయలసీమ ప్రాంతానికి చెందిన వైసీపీ నాయకుడి సంస్థకు ఖరారు అయినట్లు తెలుస్తోంది. సంస్థ నిర్వాహకుడు మొదటి నుంచి దుర్గగుడితో పాటు రాష్ట్రంలోని ప్రధాన ఆలయాలలో సెక్యూరిటీ టెండర్లను దక్కించుకోవడానికి తన బంధువైన ఓ మంత్రి అండతో దేవాదాయ శాఖ ఉన్నతాధికారులపై ఒత్తిడి చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. దీంతో టెండర్లు ఖరారు చేసే కమిటీ సభ్యులు గొల్లపూడిలోని దేవాదాయ శాఖ ప్రధాన కార్యాలయంలో జరిగిన టెండర్ల పరిశీలనలో మంత్రి బంధువుకు చెందిన వైసీపీ నాయకుడికి దుర్గగుడి సెక్యూరిటీ టెండర్ ఖరారు చేసినట్లు సమాచారం. దుర్గగుడి సెక్యూరిటీ కాంట్రాక్ట్ కాలపరిమితి గత ఏడాది అక్టోబర్ 30తో ముగిసింది. దీనికి టెండర్లు పిలవగా ఇద్దరు కాంట్రాక్టర్లు ఈ ప్రొక్యూర్మెంట్ ద్వారా టెండర్లు దాఖలు చేశారు. వీటిలో ఒక సంస్థకు సరైన పత్రాలు లేవని, మరో సంస్థ నిబంధనల మేరకు పత్రాలు దాఖలు చేయలేదని పెండింగ్లో పెట్టినట్లు తెలిసింది. దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు మొదట టెండర్లను రద్దు చేసి మళ్లీ పిలవాలని భావించినా మంత్రి ఒత్తిడితో వెనక్కు తగ్గి సరైన పత్రాలు దాఖలు చేయని సంస్థకు టెండర్ ఖరారు చేసినట్లు తెలిసింది. గతంలో ఈ వ్యవహారంపై ఆంధ్రజ్యోతి దినపత్రికలో ప్రత్యేక కథనాలు ప్రచురితమయ్యాయి. దీంతో ఉన్నతాధికారులు కొంతకాలం ఆ ఫైల్ను పక్కన పెట్టారు. గత కొన్ని రోజుల నుంచి మంత్రి నుంచి వస్తున్న ఒత్తిడి మేరకు దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు, కమిటీ సభ్యులు హుటాహుటిన బుధవారం సాయంత్రం కమిషనర్ కార్యాలయంలో సమావేశమై మంత్రి బంధువు సంస్థ సరైన పత్రాలు దాఖలు చేయకున్నా సెక్యూరిటీ టెండర్ను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. మంత్రి అండతో వైసీపీ నాయకుడు తన పంతం నెగ్గించుకున్నారని పలువురు దేవాదాయ శాఖ అధికారులు బహిరంగంగా చర్చించుకుంటున్నారు. ఇక దుర్గగుడిలో అవుట్ సోర్సింగ్ సిబ్బందిని సప్లై చేస్తున్న ప్రైవేట్ సంస్థ కూడా సెక్యూరిటీ సంస్థకు చెందిన నిర్వాహకుడిదని ఉద్యోగులు చెబుతున్నారు. అవుట్ సోర్సింగ్ సిబ్బంది సప్లై టెండర్ కాలపరిమితి ముగిసి సుమారు 3 నెలలైనా మంత్రి ఒత్తిడి మేరకు దేవాదాయ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాలతో దుర్గగుడిలో ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇటీవల దుర్గగుడి అధికారులు అవుట్ సోర్సింగ్ సిబ్బంది సప్లైకు టెండర్ను పిలిచారు. మంత్రి అండతోనే ఆ టెండర్ను కూడా దక్కించుకోవడానికి అతని బంధువు గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.